బీసీల రిజర్వేషన్లు తేల్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. రాహుల్ గాంధీ కులగణన చేస్తామని దేశమంతటా చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అణచివేస్తోందని ఫైర్ అయ్యారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల ప్రేమ లేదని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. జాతీయ స్థాయిలో బీసీల రిజర్వేషన్లు తేల్చకపోతే ఉద్యమం చేస్తామన్నారు. కాచిగూడలో నిర్వహించిన బీసీ సంఘాల ముఖ్య సదస్సుకు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రంలోని కొందరు మంత్రులు జూన్ నెలాఖరికల్లా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏమని ఉంది? 42% బీసీలకు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు జరుపుతామని చెప్పి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశమంతటా సుడిగాలు పర్యటనలు చేస్తూ ప్రతి సభలో కులగణన చేస్తాం, జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభలో రిజర్వేషన్లు పెడతామని ఆయన ప్రకటిస్తున్నాడు గొప్పగా. ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు భుజాన మోసుకున్నాడు కాదు, అణచివేసుడు జరుగుతుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. మీరు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ లోపల. మేము సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా కావద్దా? మీరు చెప్పిందే రాహుల్ గాంధీ చెప్పిందే 20% నుంచి 42% పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. మీరు అన్నది మీరు అమలు చేయరా? వెంటనే అమలు చేయాలని కులగణన చేయాలి. కులగణన ప్రకారం, జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి. బీసీలో కూడా ఏబీసీడీ గ్రూపులు చేయాలని కూడా నేను డిమాండ్ చూస్తున్నాను. లేని పక్షంలో రాష్ట్రంలో అగ్గి మండుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏం చూసి ఊరుకుంటామనుకుంటున్నారా? 76 ఏళ్ళు ఈ దేశంలో బీసీలను అణచిపెట్టారు. మేము బిచ్చగలం, వాటాదారులం. మేము ఓట్లు వేస్తేనే మీరు మంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు అవుతున్నారు. ఏం తమాషా చేస్తుర్రా? అరే సర్పంచులలో రిజర్వేషన్ పెడితే నీకేంటి, ఏం రోగమైంది? బీజేపీ పార్టీ తెల్లబట్టలు వేసుకొని బ్యాగులు మోసుకుంటూ విమానాలు తిరిగిపోతే అయిపోదు. ఖబర్దార్, హెచ్చరిస్తున్నాం. ఈ దేశంలో బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే బిడ్డ ఎవరిని తిరగనీయం దేశంలో అని చెప్పి హెచ్చరిస్తున్నాం. పాలకులకు విజన్ లేదు, ముందు చూపు లేదు, పేద వర్గాల పట్ల ప్రేమ లేదు. అందుకే ఈ దేశం ఇట్లా కొల్లగొట్టుకొని పోయి ఆగలేదు. ఇప్పుడేమో కార్పొరేట్లు కొల్లగొట్టుకొని పోతారు. కాబట్టి బీసీలు అందరూ తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మా రిజర్వేషన్లు ఇక్కడ పంచాయతీరాజ్ రిజర్వేషన్లు 20% నుంచి 44 పెంచకపోతే ఎన్నికలు జరగనీయమని హెచ్చరిస్తున్నా.